రెహమానిర్రహీం. మిత్రులారా, ప్రవక్త వారి యొక్క స్వభావము కారుణ్యమూర్తి. ఆయన అల్లాహ్ దైవము ఖురాన్ ఆయన గురించి చెప్తాడు. వమా అర్సల్నక ఇల్లా రెహమతుల్ లిల్ ఆలమీన్ అంటాడు. మిమ్మల్ని సర్వమానవాళి కోసం కారుణ్యంగా చేసి పంపించానండి ప్రవక్త అని చెప్తాడు. ఆయన స్వభావం కూడా అంత నెమ్మదైనటువంటి స్వభావం. తన శత్రువులను కూడా క్షమించేసేవారు ఆయన. ఒక సందర్భంలో ఆయన ఒక చోట విశ్రమిస్తూ ఉన్నప్పుడు కత్తిని పైన వేలాడదీస్తారు. కత్తి సహజమైనటువంటి ఆ రోజుల్లో అందరూ కూడా సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం ఆయుధాన్ని ధరించేవారు. ఎందుకంటే అప్పుడు పబ్లిక్ ప్రొటెక్షన్ కోసం ఎవరు పోలీస్ వ్యవస్థ ఉండేది కాదు కదండి. ఎవరికి వాళ్ళు సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం ఆయుధాలు దగ్గర ఉంచుకునేవారు. ఆ పైన వేలాడదీసి పడుకుంటే ఈ లోపు ఒక వ్యక్తి ఆ కత్తి తీసుకుని ప్రవక్త వారి గుండెలపై ఆ మనను ఆంచి, ఓ ప్రవక్త, ఇప్పుడు మిమ్మల్ని ఎవరు రక్షిస్తారు అని చెప్పేసి కత్తి మన ఆనిస్తాడు ఆయనపై. తత్తరపాటు చెందరు, ఆందోళన చెందరు ప్రవక్త వారు. నన్ను ఆ సృష్టి ప్రభువే, నన్ను పుట్టించినటువంటి ఆ దైవం నన్ను రక్షిస్తాడు అని ఆయన ఏమాత్రం కూడా ఆందోళన చెందకుండా స్థిరమైనటువంటి మనస్సుతోటి ఆయన ఎప్పుడైతే చెప్తారో, ధైర్యంగా చెప్తారో, ఇతనికి గుబులు వచ్చి చేతులు వణికి ఆ కత్తిని వాడేస్తాడు. అప్పుడు ప్రవక్త వారు ఆ కత్తిని తీసుకుంటారు. అప్పుడు ఆనుస్తారు అతనిపై. ఇప్పుడు నువ్వు చెప్పు, నిన్నెవరు రక్షిస్తారు నా నుండి అని చెప్పేసి భయపడిపోతాడు. అప్పుడు ఈ లోపు సహచరులు వచ్చేస్తారు, అతను బంధిస్తారు. లేదు లేదు వదిలేయండి మీరు అని చెప్పేసి ఆయన వదిలేస్తారు. కారుణ్యమూర్తి. ఆయన పరస్పర వ్యవహారంలో ఎప్పుడు కూడా ఎవరితో కూడా ఆయన ప్రతీకారం తీర్చుకున్నట్టుగా ఎక్కడ కూడా చరిత్ర పుటల్లో ఎక్కడ కూడా మనం వినం. ఇంకా తన శత్రువుల కోసం అని ప్రార్థన చేసేవారు ఆయన, బాగుండాలి వాళ్ళని చెప్పేసి. ఒక సందర్భంలో తాయిఫ్ అనే ఒక పట్టణానికి ప్రవక్త వారు వెళ్ళినప్పుడు అక్కడ ఆ ప్రజలు ఈయన సందేశాన్ని స్వీకరించకపోగా రాళ్ళు రప్పలతోటి ఆయన ప్రవక్తను తరివేస్తారు. ఆ రాళ్లతోటి ఆ కొట్టిన దెబ్బలకి మొత్తం శరీరం అంతా కూడా రక్తమయమైపోయి కాళ్ళలో రక్తం గడ్డకట్టుకుపోయి ఒక చోట కూలబడిపోతే అప్పుడు ఒక దైవదూత వస్తాడు. దైవదూత వచ్చి, ఓ ప్రవక్త మీరు ఆజ్ఞ ఇవ్వండి, ఈ పట్టణాన్ని నేను నలిపేస్తాను. 2 కొండల మధ్య ఉంటుందన్నమాట ఆ పట్టణం. అప్పుడు ప్రవక్త అంటారు, లేదు దైవం నన్ను కారుణ్యంగా చేసి పంపించాడు, శాపంగా చేసి కాదు. వీళ్ళు కాకపోతే వీళ్ళ సంతానంలో ఎవరైనా దైవాన్ని విశ్వసించే వాళ్ళు ఉంటారు, కాబట్టి మీరు ఏమి చేయకండి అని చెప్పేసి ప్రవక్త వారు తనను బాధ పెట్టిన వారి గురించి కూడా ప్రవక్త సల్లల్లాహు వారు ఆయన ప్రార్థించడం జరిగింది. సోదర మహాశయులారా, ఇంకా ఇంకొక సందర్భంలో ప్రవక్త వారిని ముజమ్మం అని చెప్పేసి దూషించేవారు. ముజమ్మం అంటే తిరస్కరించబడిన వాడు అని చెప్పేసి. సహచరులందరూ బాధపడిపోయేవారు, మా ప్రవక్తని ఈ విధంగా మీరు తిడతారని చెప్పేసి. అప్పుడు ప్రవక్త వారు వద్దకు వచ్చి, ప్రవక్త మిమ్మల్ని ఈ విధంగా ముజమ్మం అంటున్నారని అంటే అప్పుడు అంటారు, దైవం నాకు ముహమ్మద్ అని పేరు పెట్టాడు, ముజమ్మం నేను కాదు కదా, మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు? నేను ముజమ్మం అయితే మీరు ఫీల్ అవ్వాలి, నేను కాదు కదా. దైవం నాకు అందమైనటువంటి ముహమ్మద్ అని పేరు పెట్టాడు. ముహమ్మద్ అంటే అర్థం ఏంటంటే ప్రశంసలకు తగినవాడు అని అర్థం అనమాట. పొగడ్తలకు స్తోత్రాలకు తగినవాడు దైవం, ప్రశంసనీయుడు. మనం ఎవరైనా మంచి పని చేస్తే ప్రశంసిస్తాం కదండి, వెళ్ళడానికి బాగా చేశారండి మీరని చెప్పేసి. అలాగే ప్రశంసనీయుడిని ముహమ్మద్ అంటారు. సోదర మహాశయులారా, కొన్ని విషయాలు చాలా దైవం తెలిస్తే రేపు మాట్లాడుకుందాము. వాహిర్ దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.